భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 15 శ్లోకం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అనువాదం: కర్మ బ్రహ్మ నుండి పుట్టిందని తెలుసుకో. బ్రహ్మ అంటే ఇక్కడ వేదాలు, అవి అక్షరమైన పరమాత్మ నుండి పుట్టాయి. అందువల్ల సర్వవ్యాప్తమైన బ్రహ్మ నిత్యం యజ్ఞంలో స్థితి చెంది ఉంటుంది. వివరణ: కృష్ణుడు ఇక్కడ కర్మ యొక్క పరమ మూలాన్ని చెబుతున్నాడు. అన్ని కర్మల మూలం బ్రహ్మం అంటే వేద జ్ఞానం. వేదాలు అక్షర పరమాత్మ నుండి ఉద్భవించాయి. వేదాలు మనకు ధర్మబద్ధమైన యజ్ఞ విధానాలను నేర్పుతాయి. కాబట్టి యజ్ఞం అనేది పరమాత్మను స్మరించడమే కాక కర్మల పవిత్రతను నిలబెట్టే మార్గం కూడా దీంతో మనకు అర్థమవుతుంది. యజ్ఞం కేవలం అగ్నిలో ఆహుతులు వేయడం కాదు, మన కర్మలన్నింటినీ ధర్మబద్ధంగా సమాజహితం కోసం చేయడమే నిజమైన యజ్ఞం. తాత్విక సందేశం: ప్రతి కర్మను ధర్మబద్ధంగా చేయడం ద్వారా మనం పరమాత్మతో అనుసంధానమవుతాం. యజ్ఞ భావనతో చేసిన పనులు మాత్రమే బ్రహ్మతత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఉదాహరణ: ఒక ఉపాధ్యాయుడు తన పని బోధనగా చూస్తాడు, కానీ అది కేవలం జీతం కోసం కాకుండా జ్ఞానం పంచే యజ్ఞంగా చేస్తే ఆ పని పవిత్రమవుతుంది, విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తుంది. ఎండ్ నోట్స్: భగవద్గీత చెబుతున్నది, ప్రతి కర్మ మూలం పరమాత్మలోనే ఉంది. ఆయన కోసం, సమాజం కోసం చేసే యజ్ఞ భావనలోనే మన జీవితపు అసలు పవిత్రత ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.